హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేడంను సంతోషపెట్టగలిగేది డ్యాన్స్ మాత్రమే. అందుకే తను డ్యాన్స్ బాగా నేర్చుకోవాలి అని అనుకునేది. తీరా డ్యాన్స్ నేర్చుకుంటుంటే ఇది మరొకరి కోసం అన్న ఫీలింగ్ ఆమెకు వచ్చేది కాదు. అలౌకికమైన ఒక ఆనందం, గొప్ప తృప్తి అందులో దొరికేవి. వైజయంతి స్వభావరీత్యా అందరినీ దూరంగా ఉంచుతున్నా తను ఆవిడికి ఎంత దగ్గరగా వెళ్ళిపోయిందో, బలమైన ఆధారాన్ని అల్లుకుపోయిన తీగల తనెలా ఆవిడ మీద అలవాటు పడిపోయిందో, ఆధారపడిపోయిందో కిన్నెరకు బాగా తెలిసి వచ్చింది. చివరగా వస్తున్న కిన్నెరకు తన సర్వస్వాన్ని ఆ హాస్పిటల్లోనే వదిలేసి వస్తున్నట్టుగా అనిపించింది. వైజయంతి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నుంచి జనరల్ వార్డులోకి మార్చిన తర్వాత అమ్మాయిలు ఒక్కొక్కరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోసాగారు. డ్యాన్స్లో ఒకసారి లీనమైపోతే తనకి ఇంకేమీ గుర్తుకురావు. ఆ మైమరుపు కోసమే డ్యాన్సును మరింతగా ప్రేమించేది. బాధను మర్చిపోవడాన్ని, తాగుడు, పేకాట లాంటివి మాత్రమే ఉపయోగపడవు. వాటన్నిటికీ మించింది కళ కన్నా గొప్ప వ్యసనమేమీ లేదు. అలాంటిది ఒక్కసారిగా కళతో పెనవేసుకుపోయిన తన జీవితం మేడంకి ఏదైనా అయ్యుంటే ఏమయ్యేది? ఆ ఊహ కిన్నెరను జలధరింపజేస్తుంది. తలుచుకుంటే తనకు బ్రతికే లేదనిపిస్తుంది. మేడం లేకపోతే తనకి ప్రపంచంలో చోటెక్కడుంది అనుకుంది. కానీ ఆ అమ్మాయికి తెలియదు, తన గుండె గూటిలో కాపురం ఉండటానికి రమ్మంటూ ఒక అబ్బాయి వస్తున్నాడని. కిన్నెర కోసం హాస్పిటల్ ముందుకొచ్చి నిలబడ్డ ప్రేమచంద్కు మొదటిసారిగా తెలిసింది టైం అంత నెమ్మదిగా కూడా గడుస్తుందని. అతనికి టైంతో పాటుగా పరిగెత్తుతూ పంక్చువల్గా పర్ఫెక్ట్గా ఉండటం మాత్రమే తెలుసు. అలా చెట్టు కానుకొని నిలబడిపోయాడు. అక్కడి నుంచి హాస్పిటల్ ఆవరణ అంతా కనిపిస్తుంది. ఎవరెవరు వస్తున్నారో వెడుతున్నారో కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె ఎంతకీ రాకపోవడంతో అతనిలో వేదన మొదలైంది. తనదైన ప్రతిదీ ఎక్కడో ఉన్నట్టు, తను అక్కడికి వెళ్ళలేకపోతున్నట్టు. ఒక అందమైన ఇబ్బంది, అందులో నుంచి బయటపడాలనిపించే ఇబ్బంది. లేకపోతే ఆ అమ్మాయి చుట్టమే దూరం నుంచి కేవలం చుట్టం మాత్రమే అతని కోరికైతే అతను హాస్పిటల్కి లోపలికి వెళ్ళి యథాలాపంగా చూసేసి రావచ్చు. కానీ తీరటాన్ని ఒప్పుకోని కోరికది. అతను చూస్తూనే ఉన్నాడు. రాను రాను ట్రాఫిక్ పెరిగిపోతుంది. రోడ్డు మీద రద్దీ ఎక్కువ అవుతుంది. ఇది వరకు అతనికి అర్థం లేని ఆ ట్రాఫిక్ చూస్తే అందులో ఒక క్రమశిక్షణ రాహిత్యం కనిపించేది. నిజంగా అర్జెంటు పని ఉంటే ఓ 10 నిమిషాలు ముందుగా బయలుదేరితే బాగుండేది కదా అని విసుక్కునేవాడు. కానీ ఇప్పుడు అతనికి ఆ ట్రాఫిక్ వింతగా, గుమ్మత్తగా అనిపించింది. వీళ్ళందరికీ పిచ్చెక్కిందా, లేకపోతే అందరూ ఒకేసారి ఒకే చోటుకి ఎందుకు వెళ్తున్నారు? తమాషాగా చూస్తున్న అతనికి సడన్గా ఒక ఆలోచన కలిగింది. వీళ్ళంతా ఆ అమ్మాయిని చూడటానికి వెడుతున్నారేమో. ప్రపంచంలో అంతకంటే సిల్లి ఆలోచన మరొకటి ఉండకపోవచ్చు. కానీ అతనికి ఆ క్షణంలో ఆ ఆలోచన కలిగింది. ఊరికి వెళ్ళిపోయే ముందు ఆమెను ఒక్కసారి చూడాలి, జస్ట్ చూడాలి. ఇప్పుడు అదే అతని కోరిక. అడగకముందే వరాలిచ్చే దేవతలా కిన్నెరను హాస్పిటల్ నుంచి బయటకు వస్తోంది. అతని గుండె ఉద్వేగంతో ఒక బీట్ మిస్ అయింది. ఆమె చూడటం జీవితంలో అదే మొదటిసారి, అదే ఆఖరుసారి అన్నట్టుగా చూస్తున్నాడు అతను. గుండె నుండా పుట్టెడి దిగులుందేమో. ఆమె తలంచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నడిచి వస్తోంది. సర్వ దుఃఖాలకి మూలం కోరికలున్నవాడు బుద్ధుడు. అంతదాకా అతనికి ఆమెను దూరం నుంచి ఒక్కసారి చూస్తే చాలనిపించింది. కానీ ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి చూడాలనిపిస్తోంది, మాట్లాడాలనిపిస్తోంది. అతను ముందు వెనక ఆలోచించలేదు. ఆ అమ్మాయికి ఎదురెళ్ళాడు. కిన్నెర నేలలేక చూస్తూ నడుస్తుందేమో. ఆమెకు అతని కాళ్ళు ముందు కనిపించాయి. ఎవరికో అడ్డంగా నడుస్తున్నాడు అనుకుని ఒక అడుగు పక్కకు జరిగింది. హలో పిలిచాడతను. ఆమె తలెత్తింది. కానీ తనను కాదనుకుంది. ఎవరో అపరిచిత వ్యక్తి పొరపడుతున్నాడనుకుంది. తలదించుకుని వెళ్ళిపోయింది. కానీ అతని ముఖంలో చిరునవ్వు ఆమెను ఇరిటేట్ చేసింది. రాత్రి మీ డ్యాన్స్ నాకు బాగా నచ్చింది, అతను ఎగ్జైట్గా చెప్పేశాడు స్ట్రైట్గా. అయితే ఏమిటట అన్నట్టుగా మొహం చిట్లించింది. మీరు కూడా బాగా నచ్చారు, మరీ స్ట్రైట్గా, సూటిగా అన్నాడు, ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా. ఆమె చెంపల్లోని చివ్వున రక్తం పొంగుకొచ్చింది. సిగ్గుతో కాదు, కోపంతో.
ఒట్టండి, రాత్రి మీ డ్యాన్స్ చూశానా? ఇక్కడ నిద్రపోతే ఒట్టు. అసలు నాకు అనుమానం కలుగుతుందని. నేను మీతో ప్రేమలో పడ్డానేమో అని అతను చెప్తూనే ఉన్నాడు. అతని ధోరణి చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. షటాప్! అసహ్యాన్నంతా గొంతులోకి తెచ్చుకుని చెప్పింది. అతను అదేమీ పట్టించుకోలేదు. ఆమె ఫోటో కావాలన్న కోరిక అతనిలో తలెత్తింది. థ్యాంక్ యూ అంటూనే అతని ఎయిర్ బ్యాగ్లో నుంచి కెమెరా తీశాడు. ఆమె అదంతా గమనించలేదు. కోపంతో, ఉద్వేగంతో నోటమాట రావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఫోటో తీసుకోవచ్చా? కెమెరా అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫార్మల్గా అడిగాడు. నో అరిచి చెప్పింది చేత్తో వారిస్తూ. అతను క్లిక్ మనిపించాడు. కెమెరా లాక్కోబోయింది. థ్యాంక్ యూ నవ్వేశాడు అతను. మీరంటే నాకు ఇష్టం, అందుకే మిమ్మల్ని కెమెరాలో బంధించాను చెప్పాడు కెమెరాని బేస్లో పెడుతూ. నువ్వంటే నాకు అసహ్యం వెంటనే చెప్పింది కన్నీటి పర్యంతంగా. డజంట్ మైండ్, నన్ను ఇష్టపడేలా నేను చేయగలను, ప్రొవైడెడ్ నన్ను ఇష్టపడటానికి మీరు ట్రయల్ చేస్తే. ఎందుకంటే మీరు నన్ను ఇష్టపడితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అలా చూస్తారే, నా గురించి ఏమీ తెలియదని సందేహిస్తున్నారు కదూ. నథింగ్ టు వరీ, ఐఆమ్ ప్రేమ్చంద్. ఒక ఆడది మగాడు. ఆమెకు గత జీవితం మర్చిపోని గత జన్మలా గుర్తుకొస్తుంది. భయంకరంగా, భరించలేనంత అవమానంగా, ఉక్రోషంగా ఉంది. ఇతనికి ఎంత ధైర్యం! తన మానాన తను పోతుంటే రోడ్డు మీద నిలేసి పెళ్ళంటాడేమిటి? తనెలా కనపడుతోంది? క్రింద పెదవి కొరుక్కుంటూ రోడ్డు వైపు చూసింది. ఖాళీగా వస్తున్న ఆటో కనిపిస్తే చెయ్యూపింది. వచ్చి ఆగ్గానే గబాలన అందులోని కూర్చుని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పి పోనీ అంది. ప్రేమచంద్ ఆటోలో ముఖం పెట్టి ఎక్కడ కలుసుకుందామని అడిగాడు. గో టు హెల్ కసిగా చెప్పింది. ఐయామ్ ఆన్ ద వే స్పోర్టివ్గా బదిలిచ్చాడు. పోనీ అసహనంగా చెప్పింది. ఆడదాన్ని చూస్తే కలుసుకోవడం తప్ప మగాళ్ళకు మరేం గుర్తుకురాదు. మనసులో పళ్ళు నూరుకుంది. ఆటో స్టార్ట్ అయ్యాక ప్రేమ్ చెప్పాడు. నేను మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి కలుస్తాను. మీరు నాకు ఫేవరెటల్గా సమాధానం చెప్పే వరకు వదిలిపెట్టను. మాది విక్రమార్క వంశంలేండి తమాషాగా నవ్వాడు. ఆమె ముఖం తిప్పుకుంది. నువ్వు ఇంకో జన్మెత్తాలి అనుకుంటూ ఆటో రివ్వున దూసుకెళ్ళింది. చూడ్డానికి బాగానే ఉన్నాడు, ఇతనికి ఇదేం రోగం అనుకుంటూ. మూర్తిభవించిన అసంతృప్తి అంటే ఏమిటో కుప్పస్వామికి చూపించాలి. అసంతృప్తితోడు అత్యాశతో కూడిన చూపొకటి. ఎంతటి అత్యాశ లేకపోతే ఏదైనా అద్భుతం జరిగి ప్రపంచంలోని ఆడపిల్లల్లా తనంటే పడి చావాలని అత్యాశ. దేనికోసం ఎప్పుడూ తాపత్రయపడుతుంటాడు. అంతేకాదు అతనిలో అభద్రత కూడిన ఉలికిపాటు, ప్రతి విషయంలోనూ ఒక అనుమానం ఎల్లవేళలా కనిపిస్తుంటాయి. ఆర్కెస్ట్రాలో సట్టువాంగం వాయించటమే కాదు, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ప్రతి పని, ఫోన్ కాల్స్, అడ్మిషన్స్, ప్రోగ్రామ్స్, అకౌంట్స్ అన్నీ అతనే చూసుకుంటాడు. కానైతే అతను ఆ గుండి రాగం తీస్తున్న తీరు చూస్తుంటే అతని బుర్ర ఈ పనులన్నింటినీ వదిలేసి మరొక విషయాన్ని గురించి ఆలోచిస్తుందేమో అనిపిస్తుంది. ఫోన్ మోగింది. అతను అలర్ట్గా అందుకుని హలో అన్నాడు. హలో, రాత్రి బాగా డ్యాన్స్ ఆడిందే ఆ గుంటదాని పేరేమిటి? అవతల నుంచి మొరటుగా అడిగారు. అంత గరుకుగా కంఠం వినిపిస్తున్న ఆ కంఠ సొంతదారుడు రఫ్గా ఉంటాడు అనుకోవటానికి అతను మనసు ఒప్పలేదు. మౌత్ పీస్ మీద కర్చీఫ్ ఉంచో, నోట్లో నాణెం ఉంచుకుని ఓ అందమైన కుర్రాడు అవతల నుంచి మాట్లాడుతున్నాడన్న అనుమానం కలిగింది. ప్రతి సంఘటన వెనక తెలియని ఒక మిస్టరీ ఉన్నట్టుగా ఊహించుకుంటే అతనికి అదో ఆనందం. అప్పుడప్పుడు అతని ఊహలు నిజం కూడా అవుతుంటాయి. కూల్గా అడిగాడు. రాత్రి చాలామంది అమ్మాయిలు డ్యాన్స్ చేశారు. మరి మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? అదేనయ్యా, అందరికంటే ఫస్ట్ నా జడ ముందేసుకుని తైతెక్కలాడిందే అది, స్పష్టంగా చెప్పాడు. ఎవరు? కిన్నెరా? పట్టరాని ఆనందంతో అడిగేశాడు. కిన్నెరా చెంప ఏదో కానీ ఓసారి దాన్ని ఫోన్లోకి పిలు. ఎందుకు? నాకు దానికి పిక్క సంబంధం ఉంది. చాలా, ఇంకేమన్నా చెప్పాలా? పిలవమంటే గదమాయించాడు. కుప్పస్వామికి ఆనందం వేసింది, సునకానందం. స్వయంగా అతనికి అమ్మాయితో సంబంధాలు ఉండక్కర్లేదు. ఆ అమ్మాయి ఇతర సక్రమ సంబంధాలు తెలిస్తే చాలు. తెలిస్తేనే కదా అతను తోకాడించడానికి వీలయ్యేది. ట్రయల్స్ మొదలెడతాడు. అందులోనూ కిన్నెర అతను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఆమె అందరిలాంటి ఆషామాషి అమ్మాయి కాదు. అసలు ఎందుకు నవ్వాలి అన్నట్టు ఎవరు సీరియస్గా ఉంటుంది. ఎవరికి వ్రేలెత్తి చూపించడానికి, ఒక్క మాట అనటానికి, చిన్న చనువు ప్రదర్శించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇది అసలు మనిషా రాయా? ఈ వయసులో ఆడపిల్లలంతా అట్లా చేప పిల్లలే ఎగిరిగిరి పడుతుంటే ఇది మన్ను తిన్న పాముల్లే ఉంటుందే.
ఉప్పు కారము తింటోంది. శరీరాన్ని చూస్తే యవ్వనం వరదలా వచ్చినట్టుంటుంది. మరి స్పందించదేం అన్నది కుప్పస్వామికి పెద్ద చిక్కు ప్రశ్న. ఆ చిక్కు విడిపోతుంటే ఆనందం కాక ఇంకేమిటి? క్షణంలోనే ఇదంతా ఆలోచించేసుకున్నాడు. పైనుంచి అతనికి అవతల పార్టీ మాట్లాడుతున్న తీరు నచ్చింది. అబద్ధం చెప్పటానికి వెనుకాట్లేదు. సారీ, ఆ అమ్మాయి అరగంట క్రితమే బయటికెళ్ళింది. సాయంకాలం ఒకసారి ట్రై చేయండి అన్నట్టు మనదే ఊరు? చివరి ప్రశ్నను చాలా యథాలాపంగా అడిగినట్టుగా అడిగాడు. కానీ తగ్గించిన ఆ గొంతులో రహస్యపు కుతూహలం. అవతల వ్యక్తి చెప్తోన్న విషయాల్ని మనసులోనే నోట్ చేసుకోసాగాడు. తన దగ్గరున్న డూప్లికేట్ కీతో తాళం తీయబోయి అది తీసే ఉన్నట్టు ఉంచి బెల్ నొక్కాడు ప్రేమ్చంద్. తలుపు తీసిన రాబర్ట్ ఆశ్చర్యపోయాడు. ఏమైంది, నువ్వు వెళ్ళలేదా? ప్రేమ్ మాట్లాడలేదు. లోపలికెళ్ళి కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు. రాబర్ట్ సస్పెన్స్తో తిరిగి అడిగాడు అతనికి ఎదురుగా వచ్చి. వాట్ రాంగ్? అదర్ ఎనీ కాస్ట్ వెళ్ళి తీరాలన్నావు, అసలు ఎట్లా తిరిగొచ్చావు? నేను ప్రేమలో పడ్డాను, మూడీగా చెప్పాడు. ఆ మాట రాబర్ట్కేమీ అసహజంగా అనిపించలేదు. ఆ వయసులో వాళ్ళు అలాంటిది మాట్లాడితేనే అతనికి అసహజంగా, మాట్లాడకపోతేనే అసహజంగా ఉంటుంది. సన్నగా ఎల్లవేసి హుషారుగా అడిగాడు. ఈజిట్? ఎవరితో? రాత్రి డ్యాన్స్ చూసామే, ఆ అమ్మాయితో. కనురెప్పులు మూసుకుంటూ చెప్పాడు. అందుకే తిరిగొచ్చావంటే మాత్రం షీర్ వేస్ట్ తేల్చేశాడు. అసలు నేను స్టేషన్కి వెళ్ళలేదు, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను, జరిగింది చెప్పాడు. వాట్ ఇంట్రెస్టింగ్. ఇదంతా టైం వేస్ట్ బిజినెస్ గురు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచమంతా మాయమైపోతుందేమోనన్న అలర్ట్నెస్తో జాగ్రత్తగా ఉండాల్సిన వయసు మనది. చిటికని వేస్తే అమ్మాయిలు క్యూలో నించోవాలి. అంతేగాని నువ్వింకా మూకీ సినిమా రోజుల్లో ఉన్నావు. అమ్మాయి ప్రేమ కోసం వెంటబడడం ఏమిటి? నీకు తెలియదు రాబర్ట్. ప్రేమించిన అమ్మాయిలు మనం ప్రేమించేలా చేయగలిగితే అతను ఏదో చెప్పబోయాడు. అది లెబోరియస్ ప్రాసెస్. అంత కష్టపడ్డా ఆడదాని ప్రేమలో ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు. మగాడి కట్టా కాదు. ఎందుకంటే ఆడదానికి ప్రేమ మనసులో పుడుతుంది. అయోమయంలో పడేసి ఏం కావాలో వాళ్ళకే తెలియకుండా చేస్తుంది. ప్రేమ ఒంట్లో పుడుతుంది. అందుకే మన అవసరం తీర్చుకోవాలి. గుట్టు చప్పుడు కాకుండా నవ్వేడతను. లేదు రాబర్ట్, నా టార్గెట్ ఒక బెడ్రూమ్ కాదు, స్వీట్ హోమ్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి నా పిల్లలకు తల్లి కావాలి. అందుకు నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను, ఎంత కష్టమైనా పడతాను. ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ముందే తపస్సు చేయమన్నా చేస్తాను. ట్రాన్స్లోకి వెళ్ళినట్టుగా చెప్పాడు. ఇంకా నయం, ఆ పని మాత్రం చేయకు. నువ్వు ఆ అమ్మాయి కోసం వెడుతున్నావని తెలిసిన నిమిషం ఆ అమ్మాయి అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ. నీకు ఇన్ని రకాల యావిగేషన్స్ ఉంటే ఇంకేం డ్యాన్స్ నేర్చుకుంటానులే, ఇంటికి